దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అంటూ రియల్ లైఫ్లో పోలీసులకు చుక్కలు చూపించిన పుష్పకు రియల్ లైఫ్లో పోలీసులు ముచ్చెమటలు పట్టించారు. 3.5 గంటల పాటు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు అల్లు అర్జున్పై ప్రశ్నల్ని సంధించారు. అయితే కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే అని విచారణలో అల్లు అర్జున్ ఒప్పుకున్నారని సమాచారం. సంధ్య థియేటర్ కేసులో సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. తన తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి మంగళవారం ఉదయం 11:05 గంటలకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు ఉన్నారు. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ను మధ్యాహ్నం 2:47 వరకు ప్రశ్నించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజనాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ ఆయన్ను ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనపై పోలీసులు ఇటీవల 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు. దాని ఆధారంగా ప్రశ్నల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ప్రస్తావించిన అంశాలపైన పోలీసులు ఆరా తీశారు. సంధ్య థియేటర్ సీనియర్ మేనేజర్ నాగరాజును పోలీసులు 2 రోజుల కస్టడీకి తీసుకుని వివరాలు రాబట్టారు. పుష్ప 2 ప్రీమియర్ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు పోలీసుల అనుమతి తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా లేదా అనే విషయంపై అల్లు అర్జున్ ను ప్రశ్నించారు. థియేటర్ యాజమాన్యం నుంచి సమాచారం అందిందా లేదా, అందినప్పటికీ అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు వచ్చారా అనే అంశంపై పలు కీలక ప్రశ్నలు అడిగారు. పుష్ప స్పెషల్ షో సందర్భంగా థియేటర్ కు రావడానికి ఎవరి అనుమతి తీసుకున్నారు, పోలీసులు అనుమతి ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు, సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలీదా, మీడియా ముందు మీకు ఎవరూ చెప్పలేదని ఎందుకు చెప్పారు అంటూ ఇలా పలు కీలక ప్రశ్నలు సంధించారు. 3.5 గంటల పాటు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన పోలీసులు అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తన తప్పేం లేదన్నారు అల్లు అర్జున్. తాను వస్తుంటే పోలీసులే లైన్ క్లియర్ చేశారని తెలిపారు. తాను కావాలని రోడ్ షో చేయలేదని తెలిపారు. థియేటర్ ముందే ఫ్యాన్స్ కోసం చేతులు ఊపానన్నారు. రేవతి మృతి విషయం పోలీసులు తనకు చెప్పలేదని, క్రౌడ్ ఎక్కువగా ఉందని మేనేజర్ చెబితే మూవీ మధ్యలో వెళ్లిపోయానని అల్లు అర్జున్ పోలీసులకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు చూపించిన వీడియో చూసి అల్లు అర్జున్ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. థియేటర్ లోపల చీకటిగా ఉన్నందున కొన్ని విషయాలు తనకు తెలియలేదన్నారు. తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మళ్లీ విచారణకు తప్పక హాజరవుతానని అల్లు అర్జున్ తెలిపారు. విచారణ సమయంలో అల్లు అర్జున్ 3 సార్లు వాటర్ తాగ్గా తన వాహనంలో తెచ్చుకున్న బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ తిన్నారు. ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ వచ్చిన సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు అనుమతి నిరాకరించినా ర్యాలీ నిర్వహించి ఒకరి మృతికి కారణమయ్యాడనే అభియోగంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. దీంతో ఆయనకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు సినీ హీరో అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కట్టారు. జూబ్లీ హిల్స్ లోని ఆయన ఇంటిని పరదాలతో కప్పేశారు. ఇంట్లో వాళ్లు బయటకు కనిపించకుండా, బయట వాళ్లు ఇంట్లో వాళ్లను చూడకుండా ఇంటి మొత్తాన్ని పరదాలతో కప్పేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్న సమయంలోనే అత్యంత వేగంగా చకచక ఈ పనులు జరిగిపోయాయి. అయితే అల్లు అర్జున్ ఇంటిపై రాళ్లదాడి జరిగిన 4 రోజుల తర్వాత ఇప్పుడు పరదాలు కట్టడం ఆసక్తిగా మారింది. పోలీస్ స్టేషన్లో పోలీస్ విచారణ జరుగుతున్న సమయంలోనే ఈ పరదాలు కట్టడం వెనక భద్రతా కారణాలు ఏవైనా ఉన్నాయా లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చ నడుస్తోంది.